వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎవరు తెలుగుదేశం పార్టీలో చేరినా అది కాకానికి ఫేక్ లాగే కనిపిస్తుందని, ఆ మాటలు కూడా ఆయనకి ఫేక్ మాటలులాగే వినిపిస్తాయని కాకాని అంగవైకల్యంతో బాధపడుతున్నట్లు అమ్మవారిపాలెం టీడీపీ సీనియర్ నాయకులు అద్దంకి గిరినాయుడు అన్నారు. అమ్మవారిపాలెం ఎస్సీ కాలనీలో ఇటీవల వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న కుటుంబాలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన కర్నాటి పెంచలయ్య, తిరుపతయ్య, కర్నాటి నారాయణబాబు, చిన్న పెంచలయ్య, అయ్యప్ప, మైల పెంచలయ్య, ఉమా మహేశ్వర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ తమని ఎవరూ కాకాని చెప్పినట్లు ఎవరూ బలవంతం చేయలేదని, పార్టీలో చేరకపోతే పథకాలు రావని ఎవరూ చెప్పలేదని వెల్లడించారు. సోమిరెడ్డి అభివృద్ధిని చూసి తామే పార్టీలోకి స్వతంత్రంగా వచ్చినట్లుగా తెలిపారు. అలాగే 2021 నుంచి తాము వైసీపీలో ఉంటే వైసీపీ ప్రభుత్వంలో తమకి కానీ తమ కాలనీకి కానీ ఎటువంటి ప్రయోజనం జరగలేదన్నారు. మాటలతో కాలయాపన చేశారన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడినా గెలిచినా తమ కాలనీకి రోడ్లు, దేవాలయం, ఇల్లు మంజూరు చేయించారని, అందుకని అభివృద్ధిని చూసి తాము పార్టీలోకి వచ్చినట్లుగా మీడియా ముందు ఒక్కొక్కరుగా వచ్చి తెలిపారు. అనంతరం అమ్మవారిపాలెం టీడీపీ సీనియర్ నాయకులు గిరినాయుడు, కొమ్మి రమేష్ నాయుడు, వడ్లమూడి వెంకటేశ్వర్లు, నీటిపారుదల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని వైసీపీ వీడిన వారి మాటలన్నింటినీ ఫేక్గా కనిపిస్తాయని, వినిపిస్తాయని ఎద్దేవా చేశారు. చివరిగా కొన్ని రోజులు పోతే తాను ఓడిపోయింది కూడా ఫేక్ అని విమర్శించారు. అవినీతిలో జగన్కి ప్రియ శిష్యుడు అయ్యారని, శాండ్, మైన్, వైన్, గ్రావెల్, క్వార్ట్స్, బూడిద ఇలా దేన్ని వదలకుండా అక్రమార్జనలోనూ జనాలపైన తప్పుడు కేసులు బనాయించడంలో మాజీ సీఎం జగన్కు ప్రియ శిష్యుడని అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచిన కొద్ది రోజుల్లోనే అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారని, ఇప్పటికే రోడ్లు, దేవాలయం కట్టించిన ఈ ఎస్సీ కాలనీలోని త్వరలో కమిటీ హాల్ కూడా కట్టిస్తున్నారని, ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న దక్షిణ కాలువను పూర్తి చేసి 4000 ఎకరాలకు నీళ్లు అందిస్తారన్నారు. అభివృద్ధిని చూసి ప్రజలకు వైసీపీని వీడి టీడీపీలో చేరుతుంటే మాజీ మంత్రి కాకానికి నిద్ర పట్టడం లేదని, అవంతా ఫేక్ న్యూస్ అంటూ ఓ మాజీ మంత్రిగా స్థాయి తగ్గించుకొని సోషల్ మీడియాలో ఆయనే ఫేక్ ప్రచారాలు చేయటం సిగ్గుచేటు అన్నారు. ఇక ఇప్పటికైనా అనవసరమైనటువంటి ప్రేలాపనలు మాని అభివృద్ధికి సహకరించాలని, లేదంటే చివరికి కాకాని భవిష్యత్తు బ్రతుకు కూడా ఫేక్ అవుతుందన్నారు. అమ్మవారిపాలెం అర్జునవాడ మేము 40 మంది టీడీపీలోకి చేరితే కాకన్న గోవర్ధన్ రెడ్డి అది ఫేక్ అనడం అన్యాయం. కాబట్టి మేమంతా నిజంగా జైల్లో ఉన్నాం. 60 కుటుంబాలు ఎస్ఏ నరచ్చా. నేను మాజీ ఎంపీటీసీని, నాకు ఒక బలంతంలో నేను బాగలేదు. నా స్వయంగా మా గ్రామం కోసం చేరినాను. మాది అమ్మవారిపాలెం ఎస్సీ కాలనీ. మా గ్రామ అభివృద్ధి కోసం మేము పార్టీ మారాల్సి వచ్చింది. వైసీపీ టీడీపీలకి మారాల్సి వచ్చింది. ఎండు మనీ గ్రామ అభివృద్ధికి మేము గ్రామ అభివృద్ధికి చేస్తున్నాము. దీంట్లో చేరేసింది కానీ ఆ దాంట్లో మనకి ఏమి చేయలేదు. దీంట్లో చేరున్నాం. అది నా పేరు కర్ణాటక పెంచరా, అమ్మవారిపాలెం ఎస్సీ కాలనీ. టీడీపీలోకి జాయిన్ అయినాము. గుడి అన్ని పనులు, గుడి కానీ, రోడ్లు కానీ, కాలనీలు కానీ అన్నీ నీట్గా చేశాడు కాబట్టి మేము సోమిరెడ్డి గారు మేము వచ్చాము. అర్జునవాడ మేము వైసీపీలో ఉన్నాము. అంతకుముందు టీడీపీలో ఉంటే మేమందరం అప్పుడు టీడీపీలో ఉన్న ఓడిపోయిన కూడా మాకు దేవస్థానం కానీ మా గ్రామానికి అభివృద్ధి చేసిండు. ఇవాళ వైసీపీలో ఉంచి మళ్ళీ ప్రభుత్వంలో మా గ్రామం వృద్ధి చేసుకోవాలని మేము చేరినాము. టీడీపీలో చేరినాము. అది మా ఫేక్ అంటారు. కానీ మా భవిష్యత్తు కోసం, మా అభివృద్ధి కోసం మాకు ఇక్కడ మా అంజన వాళ్ళు చేసిన పనులు, రోడ్లు కావచ్చు, గుడి కావచ్చు, ఎస్సీ కాలనీలు, ఇల్లు కావచ్చు, అన్నీ చేశారు. కాబట్టి మా అభివృద్ధి కోసం, మా భవిష్యత్తు కోసం మేము తెలుగుదేశంలో జరిగింది కరెక్టే. మేము టీడీపీలో చేరాము. మా గ్రామ అభివృద్ధి పనుల కోసం, వాటి కోసం మా ఊరు బలవంతం పెట్టి భయపెట్టి ఇటువంటి జరిగిందే కాదు. మా పనుల గురించి, అభివృద్ధి గురించే మేము టీడీపీలో చేరాము. ఇది 3వ సారి. ఇప్పుడు 3 సార్లు చెప్పాము. చేరున్నాము. ఇది ఫేక్ అంటున్నారు. ఫేక్ కాదు, ఏం కాదు. మేము చేరున్నాం, టీడీపీలోనే ఉన్నాం. ఇది ఫేక్ అంట్లాగే మా గ్రామ అభివృద్ధి కోసం ప్రతిదీ ఆయనే చేశాడు. మాకు
కాకాని గోవర్ధన్ రెడ్డి అనే మాట ఆయన వచ్చాడు పోయాడు అంతవరకు, కానీ ఏది అనేది మాకు ఏది చేయలే. మాకు అతను వల్ల ఫండ్ అనేది ఏమి ఒక్క రూపాయి అనేది రాలే మాకు. ప్రతిదీ సోమిరెడ్డి, ఆయన ఓడిపోయినా గెలిచినా సరే ప్రతిదీ సోమిరెడ్డి చేసిందే. ఇవాళ ఈ రామవరం సాత్విక రామవరం కూడా ఆయన ఇచ్చిందే. ఇవాళ వాస్తవంగా చెప్తున్నా, అది ఈ వాస్తవంగా నేను రోడ్లో ఉండి చెప్తున్నా. నేను సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మళ్ళీ సమావేశం పెట్టించారు. ఎవరో కంటి చూపు పోయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎందుకంటే మొన్న 11వ తారీఖున 88 కుటుంబాలు అమ్మవారి పాలెం నుంచి టోటల్కి వెళ్ళి అక్కడ వారు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయితే పింఛన్ల ప్రోలో పెట్టారు, లేకపోతే పట్టాల ప్రోలో పెట్టారు, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ని తీసేసినందుకు వాళ్ళు భయపెట్టారు. అందుకని ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి క్రియేట్ చేసి మీడియాలో వదిలేరు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. ఇక్కడి నుంచి దగ్గర 60 కుటుంబాలు ఎస్సీ కాలనీలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను అయితే అయ్యా గోవర్ధన్ రెడ్డి, నీ అంగవైకల్యం, కంటి చూపు తగ్గిపోయింది, నీకు చెవి వినికిడి తగ్గిపోయింది, ఇవి రెండు సరి చేసుకో. ఎందుకంటే మా వీడియో అన్న నీకు కనువిప్పు జరిగి నీ కంటి చూపు పెరగాలని, నీ వినికిడి ఇంకొంచెం పెరగాలని నేను ఈ వీడియో మీ అందరికీ ఇంతమంది సాక్షిగా మీకు చేపించి మళ్ళీ ప్రత్యేకంగా మీకే పంపుతున్న వీడియో. మేము ఫేక్లు మేము చేయం. రైతు కుటుంబాల్లో పుట్టిన మేము నీతి నిజాయితీగా మాట్లాడి ఏ పక్క అంటే ఆ పక్క మేము చేస్తాం. నువ్వు నిద్రలేస్తే శాండు, మైను, వైను ఇవన్నీ తోసుకోవడం గ్రావెల్ దందా చేసి అక్రమార్జన చేసి వైసీపీకి చేరావు. గతంలో మీ నాయన సమితి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ నుంచి ఎదిగి ఈరోజు పార్టీ మరి వైఎస్ఆర్సీపీలో నువ్వు జగన్మోహన్ రెడ్డికి ప్రీ శిష్యుడు అయి ఉండొచ్చు. దేనిలో? అవినీతిలో, జనాల మీద తప్పుడు కేసులు బనాయించడంలో. మా నేత సోమిరెడ్డి ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసినటువంటి వాడు సోమిరెడ్డి గారు. గత 3 సార్లు ఓడిపోయినా ఆయనకి ఎమ్మెల్సీసీ మినిస్టర్ చేసి ఎంతో అభివృద్ధిని చేశారు. ఈరోజు 16,288 ఓట్ల మెజార్టీతో నీ మీద నెగ్గి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి పదంలో పరిగెడుతున్నారు. సోమిరెడ్డి గారిని చూసి కొంచెం నేను సపోర్ట్ చేసి ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడింది. అంతేగాని ఉన్నటువంటి అది ఫేక్ ఇది ఫేక్ ఊరికే అలా ఫేక్ లాస్ట్కి మీ బతికే ఫేక్ అయిపోద్ది. అది ఫేక్ అయిపోయి ఇది అవ్వకుండా కొంచెం ఒక మినిస్టర్గా చేస్తారు కాబట్టి ఆ స్థాయిని తగ్గించుకోబాకండి మరి నీచంగా. అందుకని మా సోమిరెడ్డి గారికి విలువ ఉండి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి మీరు కూడా మా సోమిరెడ్డి సహకరించండి తప్ప అనవసరమైన ప్రేలాపన పేలొద్దని ఈ సందర్భంగా మీకు ఇది ఒక విజ్ఞప్తిగా మేము చేస్తున్నాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని కంటి చూపు కొంచెం మెరుగుపరచుకోండి. మీకు ఏదన్నా వైద్యానికి డబ్బులు లేకపోతే మేము వేసుకుంటాం, ఫీజులు మేము చూపిస్తాం మీ కంటి చూపు మెరుగుపడడానికి. అంతే తప్ప మీరు అజ్ఞానమైన మాటలు, అహంకారపూరితమైనటువంటి తప్పుడు ఆలోచనలు, అబద్ధాలు, ప్రేరేపణలు చేయకుండా దయచేసి. థ్యాంక్ యూ.